నమస్కారం మేషరాశి మిత్రులారా. మేషరాశి వారికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణతో మీ ముందుకొచ్చాము. ఈ వీడియోలో మీ జీవితంలో త్వరలో చోటు చేసుకోవచ్చని జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం చెప్పబడే కొన్ని ముఖ్యమైన పరిణామాల గురించి తెలుసుకుందాం. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన లేదా అపార్థం చేసుకున్న కొంతమంది వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చని చెప్పబడుతోంది. అలాగే మీ విలువను గుర్తించే పరిస్థితులు ఏర్పడే అవకాశాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా చర్చిద్దాం. అంతేకాకుండా ఒక ప్రత్యేక అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తితో వ్యవహరించే సమయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలని కొందరు జ్యోతిష్యులు సూచిస్తారో కూడా తెలుసుకుందాం. ఈ విషయాలన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. శ్రీ కనకదుర్గ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఇంకా కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడును. అమ్మగారిని సంప్రదించండి. 9000964941. చివర్లో చెప్పే ముఖ్యమైన అంశాన్ని మిస్ అవ్వకండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. ఈ సమాచారం వారికి కూడా ఉపయోగపడవచ్చు. మీకు శ్రీరాముడిపై భక్తి ఉంటే కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ ఆసక్తికరమైన విశ్లేషణను ప్రారంభిద్దాం. జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం వీరికి కొన్ని ప్రత్యేకమైన మంచి లక్షణాలు ఉంటాయని చెబుతారు. ఈ ప్రత్యేకత వల్ల వారు ఎక్కడ ఉన్నా తమకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. వారి మాట తీరు, నడవడి, ఆలోచించే విధానం, ఇతరులతో వ్యవహరించే పద్ధతి చాలా మందిని ఆకట్టుకుంటుంది. అందుకే వారిని కలిసిన వారు సులభంగా మర్చిపోలేరని అంటారు. వీరు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు. అవసరం లేని విషయాల్లో తలదూర్చరు. ఏ పని చేసినా తొందరపడకుండా ఆలోచించి చేస్తారు. ఈ గుణం వల్ల వారు తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు సరైనవిగా ఉంటాయి. సమస్యలు వచ్చినా భయపడకుండా ఓర్పుతో పరిష్కారం వెతకటానికి ప్రయత్నిస్తారు. వీరు మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకోవాలని చూస్తారు. నిజాయితీగా జీవించటానికి ప్రయత్నిస్తారు. ఎవరికైనా సహాయం చేయగలిగితే వెనుకాడరు. తమ వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదని భావిస్తారు. ఈ మంచి స్వభావమే వారికి అందరి గౌరవాన్ని తీసుకొస్తుంది. వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, బంధువుల కోసం ఎంత కష్టమైనా భరించటానికి సిద్ధంగా ఉంటారు. తమ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. కుటుంబ బాధ్యతలను ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తారు. వీరిలో కష్టపడే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు ఆగరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతారు. ఈ పట్టుదలే వారికి జీవితంలో విజయాలను తీసుకువస్తుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతాయి. వీరు అందరితో గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఎదుటివారిని చిన్నచూపు చూడరు. మంచి స్నేహితులుగా, నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటారు. అందుకే చాలామంది తమ సమస్యలను వీరితో పంచుకోవటానికి ఇష్టపడతారు. ఆధ్యాత్మికంగా కూడా వీరు దేవుడిపై విశ్వాసం ఉంచుతారని చెబుతారు. మంచి పనులు చేయటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం, సేవాభావంతో జీవించటం వంటి గుణాలు వీరి జీవితానికి మరింత విలువను తీసుకువస్తాయి. దయ, ప్రేమ, కరుణ వంటి లక్షణాలు వారిని మరింత గొప్ప వ్యక్తులుగా నిలబెడతాయి. అయితే ప్రతి రాశి వ్యక్తి ఒకే విధంగా ఉంటారని చెప్పలేం. వ్యక్తిగత అనుభవాలు, పెరిగిన వాతావరణం, జీవిత పరిస్థితులు కూడా వారి స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం వీరికున్న ప్రశాంత స్వభావం, మంచి మనసు, నిజాయితీ, కష్టపడే తత్వం, కుటుంబంపై ప్రేమ వంటి లక్షణాలే వారి అసలైన ప్రత్యేకతగా భావించబడతాయి. వీరికొక శుభవార్త వినే అవకాశముందని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. ఈ శుభవార్త ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండకపోవచ్చు. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించిన అవకాశం కావచ్చు. మరికొందరికి కుటుంబంలో సంతోషకరమైన పరిణామం కావచ్చు. ఇంకొందరికి ఆర్థికంగా ఊరటనిచ్చే వార్త కావచ్చు. అయితే చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సానుకూల మార్పు మీ జీవితంలో కనిపించే అవకాశముందని జ్యోతిష్య సంప్రదాయంలో చెబుతారు. ఇటీవల వరకు మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉండొచ్చు. ఎంత ప్రయత్నించినా పనులు ఆలస్యంగా జరిగాయని అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని ఈ విశ్వాసం చెబుతోంది. మీరు చేసిన కష్టం, చూపిన సహనం, వదలకుండా ముందుకు సాగిన పట్టుదలకు ఫలితం కనిపించే సమయం దగ్గరపడిందనే ఆశను ఈ శుభవార్త అందిస్తోంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక మంచి అవకాశం రావచ్చు.
ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, ప్రశంసలు లేదా ఎదుగుదలకు దారితీసే అవకాశాలు లభించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లేదా ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఏర్పడవచ్చు. విద్యార్థులకు కూడా చదువులో లేదా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశముందని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. కుటుంబ జీవితంలో కూడా ఆనందాన్ని కలిగించే వార్త వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు తొలగి ప్రేమ, ఆప్యాయత మరింత పెరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇంట్లో నవ్వులు, సంతోషం పెరిగే సమయం సమీపంలో ఉందనే ఆశాభావాన్ని ఈ శుభసూచన తెలియజేస్తోంది. ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఊరట లభించవచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉండొచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. అయితే వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవటం కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి. మంచి అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. మంచి మాట, మంచి ప్రవర్తన, నిజాయితీ, కష్టపడే తత్వం మీకు మరింత గౌరవాన్ని తీసుకువస్తాయి. మీకొక ముఖ్యమైన సందేశం. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం మీ జీవితంలో శుభవార్తలు, మంచి అవకాశాలు రావటానికి మీ కృషితో పాటు మీ ప్రవర్తన, నడవడిక, మాట తీరు కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెబుతారు. అందుకే ఈ సమయాన్ని ఒక మంచి మార్పుకు ప్రారంభంగా తీసుకోవాలని ఈ సందేశం సూచిస్తోంది. ముందుగా మీ మాటల్లో మాధుర్యం ఉండాలి. మనం మాట్లాడే ఒక్క మంచి మాట కూడా ఎదుటి వ్యక్తి మనసును గెలుచుకోగలదు. కోపంతో లేదా తొందరపాటుతో మాట్లాడకుండా ప్రశాంతంగా, గౌరవంగా మాట్లాడే అలవాటు చేసుకోండి. మంచి మాటలు మంచి సంబంధాలను ఏర్పరుస్తాయి. మంచి సంబంధాలు జీవితంలో ఎన్నో కొత్త అవకాశాలకు దారితీస్తాయి. అలాగే మీ ప్రవర్తనలో వినయం ఉండాలి. ఎంత ఎదిగినా అహంకారానికి చోటివ్వకుండా అందరినీ సమానంగా గౌరవించండి. చిన్నవారిని ప్రేమగా, పెద్దవారిని మర్యాదగా చూడండి. మీ వల్ల ఎవరికైనా సంతోషం కలిగితే అదే మీ జీవితానికి గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టినా వెంటనే ప్రతీకారం గురించి ఆలోచించకండి. సాధ్యమైనంత వరకు క్షమించే గుణాన్ని పెంపొందించుకోండి. మనసులో కోపం, అసూయ, ద్వేషం ఎక్కువ కాలం ఉంచుకుంటే ముందుగా మనశ్శాంతే దూరమవుతుంది. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మీ వ్యక్తిత్వం మరింత అందంగా మారుతుంది. మీ జీవితంలో క్రమశిక్షణకు కూడా ప్రాధాన్యమివ్వండి. సమయాన్ని విలువైనదిగా భావించండి. ప్రారంభించిన పనిని మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయటానికి ప్రయత్నించండి. మీ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించండి. ఈ అలవాట్లు మీపై ఇతరులకు నమ్మకాన్ని పెంచుతాయి. అవసరంలో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేయండి. మంచి పని చేయటానికి పెద్ద అవకాశం రావాల్సిన అవసరం లేదు. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక చిరునవ్వు కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపగలవు. సేవాభావం మనసుకు ప్రశాంతతను, జీవితానికి సంతృప్తిని ఇస్తుంది. ప్రతిరోజు కొంత సమయం దేవుణ్ణి స్మరించండి. ప్రార్థన, ధ్యానం లేదా మీకు నచ్చిన ఆధ్యాత్మిక సాధన ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచటానికి ప్రయత్నించండి. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు మంచి ఫలితాలను ఇస్తాయి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ మంచి మార్పులు మీ జీవితంలో శుభ అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవటానికి సహాయపడతాయని చెబుతారు. మీరు మీ ప్రవర్తనను, నడవడికను, మాట తీరును మరింత సానుకూలంగా మార్చుకుంటే కుటుంబంలో గౌరవం పెరగవచ్చు, స్నేహాలు బలపడవచ్చు, కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు రావచ్చు. కాబట్టి ప్రతిరోజును ఒక కొత్త అవకాశంగా భావించండి. ప్రేమగా మాట్లాడండి, వినయంగా ప్రవర్తించండి, నిజాయితీతో జీవించండి, మంచి పనులు చేయండి. మీలో వచ్చే ఈ సానుకూల మార్పులే మీ జీవితంలో శుభవార్తలను స్వాగతించే అందమైన మార్గంగా మారవచ్చని ఆధ్యాత్మిక జ్యోతిష్య సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. మీకు జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఒక ఆసక్తికరమైన సూచన కనిపిస్తోంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మీ గురించి తమ అభిప్రాయాన్ని మార్చుకునే పరిస్థితులు ఏర్పడవచ్చని చెబుతారు. ఇందులో 2 మహిళలు, 2 పురుషులు వంటి వ్యక్తులు ఉండవచ్చని కొన్ని జ్యోతిష్య వ్యాఖ్యానాలు పేర్కొంటాయి. అయితే ఇది ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా జరగాలని నిర్ధారించలేమని గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు మీ మాటకు విలువివ్వకుండా మాట్లాడినవారు, మీ కష్టాన్ని గుర్తించనివారు, మీ సామర్థ్యాన్ని చిన్నచూపు చూసినవారు ఇప్పుడు మీరు సాధించిన పురోగతిని చూసి ఆశ్చర్యపోవచ్చు. మీరు ప్రశాంతంగా, ఓర్పుతో ముందుకు సాగిన తీరు వారికి మీ నిజమైన విలువను అర్థమయ్యేలా చేయొచ్చు. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు మీకు ఎన్నో పాఠాలు నేర్పి ఉండవచ్చు. ఆ అనుభవాల వల్ల మీరు మరింత బలంగా మారి ఉండవచ్చు.
గతంలో మిమ్మల్ని విమర్శించిన వారు ఇప్పుడు మీ విజయాన్ని, మీ వ్యక్తిత్వాన్ని చూసి గౌరవంగా మాట్లాడే అవకాశం ఉందని ఈ జ్యోతిష్య విశ్వాసం సూచిస్తుంది. కొంతమంది గతంలో జరిగిన అపార్థాలను సరిదిద్దాలని అనుకోవచ్చు. వారు మీతో మళ్లీ మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి ప్రయత్నించవచ్చు. కొందరు తమ మాటల వల్ల మీకు బాధ కలిగిందని గుర్తించి క్షమాపణ చెప్పాలని కూడా భావించవచ్చు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కోపంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఈ మార్పుకు ప్రధాన కారణం మీలో వచ్చిన ఎదుగుదల. మీరు మీ పనిపై దృష్టి పెట్టటం, కష్టపడటం, నిజాయితీగా ముందుకు సాగటం, మంచి ప్రవర్తనను కొనసాగించటం వల్లే ఇతరుల దృష్టిలో మీ విలువ పెరిగి ఉండవచ్చు. చాలా సందర్భాల్లో మన విజయాలే మన గురించి మాట్లాడతాయి. మనం ప్రత్యేకంగా ఏమీ నిరూపించాల్సిన అవసరం ఉండదు. అయితే ఎవరైనా తిరిగి మీ జీవితంలోకి వచ్చినప్పుడు వెంటనే భావోద్వేగానికి లోను కాకుండా వారి ప్రవర్తనలో నిజమైన మార్పు ఉందా లేదా అనేది గమనించటం కూడా అవసరం. మంచి మనసుతో వ్యవహరించండి, కాని మీ ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోండి. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను మరచిపోకుండా ముందుకు సాగండి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ కాలం మీ విలువను ఇతరులు గుర్తించే సమయంగా భావించబడుతుంది. కాబట్టి మీరు కూడా వినయంతో, ఆత్మవిశ్వాసంతో, మంచి నడవడికతో ముందుకు సాగండి. మీ ప్రవర్తనే మీ గొప్ప పరిచయం. మీ మంచితనం, మీ సహనం, మీ కష్టం ఒకరోజు తప్పకుండా గుర్తింపు పొందుతాయనే ఈ విశ్వాసం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. మీ విజయమే మీకు సరైన సమాధానమవుతుంది. మీ మంచి వ్యక్తిత్వమే మీకు శాశ్వతమైన గౌరవాన్ని తీసుకువస్తుంది. మీకొక ముఖ్యమైన సూచన. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక స్త్రీతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కొన్ని జ్యోతిష్య వ్యాఖ్యానాలు చెబుతున్నాయి. అయితే ఇది ప్రతి ఎస్ అక్షరంతో పేరున్న వ్యక్తికి వర్తిస్తుందని అర్థం కాదు. ఇది జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడే ఒక సాధారణ సూచన మాత్రమే. ఈ సమయంలో ఎవరైనా చెప్పే మాటలను వెంటనే నమ్మకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ముఖ్యంగా డబ్బు, కుటుంబ విషయాలు, వ్యక్తిగత రహస్యాలు లేదా ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారు ఎంత సన్నిహితులైనా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవటం మీకు మేలు చేస్తుంది. మీ గురించి అందరూ ఒకే విధంగా ఆలోచించరు. కొందరు మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడతారు. మరికొందరు అపార్థాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకపోవచ్చు. అలాంటి సమయంలో కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా వ్యవహరించటం మీ బలంగా మారుతుంది. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవించండి. కానీ నమ్మకం ఇవ్వటానికి ముందు వారి మాటలు మాత్రమే కాదు, వారి ప్రవర్తనను కూడా గమనించండి. మంచి మనసుతో ఉండటం గొప్ప విషయం. అయితే మంచి మనసుతో పాటు వివేకం కూడా అవసరం. అదే మిమ్మల్ని అనవసరమైన ఇబ్బందుల నుంచి దూరంగా ఉంచుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక స్త్రీతో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాల్సి వచ్చినా, ఆర్థిక లావాదేవీలు చేయాల్సి వచ్చినా లేదా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా కొంత ఆలోచించి ముందుకు వెళ్ళండి అని జ్యోతిష విశ్వాసాలు సూచిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాల కంటే ఓర్పుతో తీసుకున్న నిర్ణయాలే మీకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయి. అయితే ఈ సూచనను ఎవరి గురించి ముందుగానే చెడు అభిప్రాయం ఏర్పరచుకోవడానికి ఉపయోగించుకోకండి. ప్రతి వ్యక్తిని వారి ప్రవర్తన ఆధారంగా అంచనా వేయటం ఉత్తమం. మీరు సానుకూల దృక్పథంతో, వివేకంతో, మంచి నడవడికతో ముందుకు సాగితే మీ జీవితంలో వచ్చే అవకాశాలను మరింత చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం అప్రమత్తతతో పాటు మంచి ఆలోచనలను కొనసాగించటం ఈ సమయంలో మీకు శుభ ఫలితాలను అందించవచ్చని చెబుతారు. అయితే జ్యోతిష్యం భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ణయించదు. ఇది సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పే సూచనలు మాత్రమే. నిజమైన విజయం మీ కృషి, సరైన నిర్ణయాలు, ఓర్పు, సానుకూల దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దైవంపై విశ్వాసముంచి మీ లక్ష్యాల కోసం పట్టుదలతో కష్టపడుతూ ముందుకు సాగండి. ఈ శుభవార్త మీ జీవితంలో కొత్త ఆశలను, కొత్త అవకాశాలను, కొత్త సంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకొక ముఖ్యమైన సూచన. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో మీరు కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిదే. ప్రతి కొత్త పరిచయం చెడ్డదని కాదు, కానీ ప్రతి ఒక్కరిని వెంటనే పూర్తిగా నమ్మటం కూడా మంచిది కాదు. అందుకే కొంత సమయం తీసుకుని వారి స్వభావాన్ని, ప్రవర్తనను గమనించిన తరువాతే పూర్తి నమ్మకం ఉంచటం ఉత్తమం.
ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను కొత్తగా పరిచయమైన వారితో వెంటనే పంచుకోకండి. మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితి, ఆస్తికి సంబంధించిన విషయాలు, ఉద్యోగానికి సంబంధించిన రహస్యాలు లేదా మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవటం వల్ల కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది మొదట చాలా ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడవచ్చు. మీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు అనిపించవచ్చు. కానీ ఒక వ్యక్తిని నిజంగా అర్థం చేసుకోవటానికి సమయం అవసరం. అందుకే కేవలం తీయని మాటలు విని వెంటనే నమ్మకాన్ని ఇవ్వకండి. వారి మాటల కంటే వారి ప్రవర్తనను గమనించండి. కాలమే ఒక వ్యక్తి నిజమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన వ్యక్తిగత విషయాలను కొందరు తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటానికి ప్రయత్నించవచ్చు. మీ బలహీనతలను తెలుసుకొని అవసరమైనప్పుడు వాటిని మీపై ఉపయోగించే అవకాశం కూడా ఉండొచ్చు. అందుకే మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను అవసరమైన వ్యక్తులతో మాత్రమే పంచుకోవటం మంచిది. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా పరిచయమైన వారిని నమ్మి అప్పులు ఇవ్వటం, వారి మాటలు మాత్రమే నమ్మి పెట్టుబడులు పెట్టటం, లేదా ఎలాంటి రాతపూర్వక ఆధారాలు లేకుండా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించి అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తులతో కూడా జాగ్రత్త అవసరం. మీ వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారం వంటి విషయాలను ఎవరికీ ఇవ్వకండి. ఈ రోజుల్లో ఆన్లైన్లో కూడా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. అయితే ఈ సూచనలు అందరినీ అనుమానించమని చెప్పటం కాదు. మంచి మనసుతో ఉండండి, కానీ వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. నమ్మకం అనేది ఒక్క రోజులో ఏర్పడేది కాదు. అది కాలక్రమేణా ఒకరి ప్రవర్తనను చూసి ఏర్పడాలి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో మీకు వివేకం, ఓర్పు, జాగ్రత్త చాలా అవసరం. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అనవసరమైన సమస్యలను దూరం పెట్టగలుగుతారు. మీ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించండి. మీ రహస్యాలను కాపాడుకోండి. నిజంగా మీ శ్రేయస్సు కోరుకునే వారిని మీ జీవితంలోకి దగ్గరగా అనుమతించండి. ఇలా జాగ్రత్తగా ముందుకు సాగితే మీ జీవితంలోకి వచ్చే మంచి అవకాశాలను సంతోషంగా స్వాగతించగలుగుతారు. అయితే మీకొక శుభ సందేశం. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెబుతారు. మీ జీవితంలో మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సరిగ్గా ఉపయోగించుకోవటానికి ప్రశాంతమైన మనసు, మంచి నడవడిక, ఓర్పు ఎంతో అవసరం. ముందుగా మీ మాటల్లో మాధుర్యం ఉండాలి. కోపంతో మాట్లాడే బదులు ప్రశాంతంగా మాట్లాడే అలవాటు చేసుకోండి. ఒక మంచి మాటతో ఏర్పడే గౌరవం కోపంతో మాట్లాడితే దూరమవుతుంది. అందరితో మర్యాదగా, గౌరవంగా మాట్లాడండి. మీ మాటలు ఎదుటివారికి ధైర్యాన్నివ్వాలి, కానీ బాధను కలిగించకూడదు. ఈ మంచి లక్షణమే మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టవచ్చని జ్యోతిష్య సాంప్రదాయం సూచిస్తుంది. మీ ప్రవర్తనలో వినయం ఉండాలి. మీరు ఎంత ఎదిగినా అహంకారానికి చోటివ్వకండి. మీ విజయాన్ని పనులతో చూపించండి, మాటలతో కాదు. ఇతరులను గౌరవించే వ్యక్తిని సమాజం కూడా గౌరవిస్తుంది. అందుకే ఎప్పుడూ మంచి మనసుతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ఈ సమయంలో కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశముందని కొన్ని జ్యోతిష్య వ్యాఖ్యానాలు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితి ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదు. మీ నిజాయితీ, మీ సహనం, మీ వివేకమే మీకు రక్షణగా నిలుస్తాయి. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడినా వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా పరిస్థితిని అర్థం చేసుకోండి. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందనే నమ్మకం ఉంచండి. మీకు ఇబ్బంది కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తున్నారని అనిపిస్తే వారితో అనవసరమైన వాదనలు చేయకుండా కొంత దూరం పాటించండి. ప్రతిరోజు కొంత సమయం ప్రార్థన, ధ్యానం లేదా మనసుకు ప్రశాంతతనిచ్చే ఆధ్యాత్మిక సాధనకు సమయం కేటాయించండి. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు సాధారణంగా మరింత స్పష్టంగా ఉంటాయి. అలాగే మీ పనిపై దృష్టి పెట్టండి. మీ విజయమే మీ గురించి మాట్లాడేలా జీవించండి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం మంచి ప్రవర్తన, నిజాయితీ, వినయం, ఓర్పు, వివేకంతో ముందుకు సాగే మీరు మీ జీవితంలో వచ్చే శుభ అవకాశాలను మరింత సులభంగా గుర్తించి ఉపయోగించుకోగలరని చెబుతారు. మన జీవితంలో మంచి ఆలోచనలు, మంచి పనులు, దయ, సేవాభావం పెరిగినప్పుడు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. దాన ధర్మాలు చేయటం వల్ల అవసరంలో ఉన్న వారికి సహాయం అందటమే కాకుండా మనలో కరుణ, ప్రేమ, వినయం వంటి మంచి గుణాలు కూడా పెరుగుతాయి. అందుకే మీకు చేతనైనంత వరకు చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సందేశం సూచిస్తోంది. ప్రతిరోజు లేదా వారానికి ఒకసారైనా పక్షులకు గింజలు వెయ్యండి. మూగజీవాల పట్ల ప్రేమ చూపించండి.
వీధుల్లో తిరిగే కుక్కలు, పిల్లులు లేదా ఇతర జంతువులకు మీకు సాధ్యమైనంత వరకు ఆహారం, నీరు పెట్టండి. వాటిని కొట్టటం, భయపెట్టటం కాకుండా కరుణతో చూడండి. ప్రతి ప్రాణి కూడా ఈ ప్రకృతిలో ఒక భాగమని గుర్తుంచుకోండి. ఆకలితో ఉన్న పేదవారికి భోజనం పెట్టండి. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు లేదా అవసరంలో ఉన్న కుటుంబాలకు మీకు చేతనైనంత సహాయం చేయండి. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లలకు మీకు వీలైతే పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు లేదా చదువుకు అవసరమైన వస్తువులు అందించండి. మీ చుట్టూ ఉన్న వృద్ధులను గౌరవించండి. చెట్లు నాటండి, వాటిని సంరక్షించండి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారిని ఎగతాళి చేయకుండా చేతనైనంత సహాయం చేయండి. డబ్బుతో మాత్రమే సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచి సలహా, ఒక ప్రోత్సాహకరమైన మాట, ఒక చిరునవ్వు కూడా చాలా విలువైనవి. మీరు ప్రతిరోజూ దైవారాధన, దీపారాధన చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఇది మిమ్మల్ని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. మీకు సంబంధించిన ఈ ఆధ్యాత్మిక సందేశం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మన జీవితంలో మంచి ఆలోచనలు, దయ, సేవాభావం, దానధర్మాలు ఎప్పుడూ మంచి మార్గాన్ని చూపిస్తాయి. మనం చేసే ప్రతి మంచి పని మనలోని మంచితనాన్ని పెంచటమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు, రాసుల విశేషాలు తెలుసుకోవటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.